ఒక్కసారి మన చేను క్వాలిటీ ఏ విధంగా అయితే ఉందో చూడండి. మంచి పూత పిందె మీద అయితే ఉందన్నమాట. మంచి కాపు సమయంలో అయితే ఉంది. ఇంతవరకు ఈ తోటని నేను మీకు ఎప్పుడు చూపెట్టలేదన్నమాట. ఇది నేను రెండోసారి ప్లాంటేషన్ జరిగిందని చెప్పి నేను చాలా మట్టుకి చాలా వీడియోస్లో చెప్పడమే జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ వేసిందే కాబట్టి అదేవిధంగా వెనక గుట్ట కూడా కనబడతా ఉంది కదండి. ఇది మీకు ఈ వీడియోలో ఫస్ట్ టైం చూపిస్తాను. ఇది లేత తోట, ఇది మనది. ఇది 2 acres ప్లాట్ అయితే ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందన్నమాట. దాంతోపాటు మంచి ఫ్లవరింగ్, అదేవిధంగా మంచి క్రాప్ సెట్టింగ్ అవుతా ఉంది. పూత కూడా చూడొచ్చు ఏ విధంగా వస్తూ ఉన్నదో. ఈరోజు వచ్చేసి నేను వీటికైతే కొన్ని రకాల మందులు అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతూ ఉంది. సో చూడొచ్చు తోట కూడా ఏ విధంగా అయితే ఉందో మొత్తం పూర్తిగా. కాయలు కూడా పండుతూ ఉన్నాయి. ఇది వచ్చేసి మనం వేసిన ఇది ఒక న్యూ వెరైటీ, అదేవిధంగా ఒక మంచి సెగ్మెంట్ అన్నట్టు. ప్యూర్ తేజ రకాలలో ది బెస్ట్ వెరైటీ అనమాట ఇదైతే. నాకైతే ఈ వెరైటీ అయితే ఈ సంవత్సరం చాలా బాగా నచ్చింది. మీకు చూస్తాను, ఇందులో 1% త్రిప్స్ అటాకింగ్ కూడా లేదు. కావాలంటే ఒకసారి వీడియోలో చూడండి మీరు. అదేవిధంగా ఇది చాలా దగ్గర గనుపు అనేది ఉంటుంది. చూడండి, తాళనేది ఉండదు, చాలా దగ్గర గనుపు ఉంటుంది. ప్యూర్ తేజ వెరైటీ, మంచి హైట్ వస్తుంది. ఇటు 20 సార్లు మాత్రమే ఉంటుంది ఇక్కడ నుండి ఇటు పక్కకి. వైరస్ అనేది ఉండదు, త్రిప్స్ అనేది ఉండవు దీనికి. వెరైటీ అయితే చాలా బాగుంది. ఎలాంటి రకమైన మందులు స్ప్రే చేస్తా ఉన్నానో వాటి గురించి ఈ వీడియోలో మీకు అయితే తెలియపరచడం జరుగుతున్నది. వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని మోసరిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి, అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వచ్చేసి నేను మిరపలో ఎపిసోడ్ 11 అనమాట. ఇది ఈ చేనుకు వచ్చేసి నేను చేస్తా ఉన్న ఇది 11th స్ప్రే అండి. సో నేను ఆల్రెడీ స్ప్రేయింగ్ అనేది చేశాను. 3 days అవుతుంది స్ప్రేయింగ్ చేసి కూడా. కాకపోతే నాకు సమయం అనేది లేదు కాబట్టి ఈ వీడియో అయితే కొంతవరకు అయితే లేట్ అయ్యింది. సో ప్రజెంటు దాదాపు ఒక 20 days నుండి ఫీల్డ్ విజిట్ అయితే చేస్తూ ఉన్నా. చాలా ప్రాంతాల్లో ఆల్మోస్ట్ నల్లి తీవ్రత అనేది, నల్లి ఉధృతి అనేది చాలా ఎక్కువగా ఉంది. విలేజ్ కనుక చూసుకున్నట్లయితే అందులో మనకి 50 మంది కనుక సాగు చేసుకున్నట్లయితే అందులో ఒకరిది ఇద్దరిది మాత్రమే తోటలు బాగున్నాయండి. అంటే కొంతవరకు నల్లి అటాకింగ్ కానీ లేకుండా, వైరస్ అటాకింగ్ కానీ లేకుండా, అది కూడా దిగుబడి కూడా 20 నుండి 25 క్వింటాలు కనుక రాని పరిస్థితి చాలామంది రైతులంతే ఉన్నది. సో చాలా మట్టుకు చాలా ఎక్కువ ప్రాంతాల్లో తోటలు అయితే చాలా మట్టుకు అయితే డ్యామేజ్ అవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా రేటు విషయంలో కనుక చూసుకున్నట్టయితే తోటలు కూడా ఎక్కువగా లేవు, అదేవిధంగా రేట్లు లేవని చెప్పి చాలామంది రైతులు అడుగుతా ఉన్న సమస్య ఇది. కాకపోతే లాస్ట్ ఇయర్ స్టాక్ అనేది కొంతవరకు ఉంది కాబట్టి ఆ ఎఫెక్ట్ వల్ల మనకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అనేది కావట్లేదు అనమాట. రాబోయే రోజుల్లో ఒక 1000-2000 రూపాయల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి కొంతవరకు మనకి ఖరీదారులు కానీ వ్యాపారస్తులు కానీ అడగడం జరిగింది. వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. సో కాకపోతే కొంతవరకు సమయం పడుతుందని చెప్తా ఉన్నారు అనమాట. సో అదేవిధంగా ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదండి, ఇదైతే మన తోట అనమాట. సో నేను వీటికి వచ్చేసి ఇవాళ 11వ స్ప్రేయింగ్ అయితే చేయడం అయితే జరిగింది. సో మందులు కనుక చూసుకున్నట్లయితే ధనుకా వారి లెనోవో అండి. సో కనబడతా ఉంది కదా, ఇది ఆల్రెడీ స్ప్రేయింగ్ చేసేసాను. సో చూడొచ్చు, ఇది ఆల్రెడీ స్ప్రేయింగ్ అయితే చేయడమే జరిగింది అనమాట. ఇందులో వచ్చేసి మనకి ఫ్లుక్సామిటమైడ్ వచ్చేసి 5.81%, అదేవిధంగా బైఫెంత్రిన్ అనేది 5.81% అనేది కలిగి ఉంటుందన్నమాట ఈ ధనుకా లెనోవోలో వచ్చేసి. ఇది వచ్చేసి మనకి గ్రాసాలో ఉండే టెక్నికల్ అయితే కలిగి ఉండడమే జరుగుతుంది. దాంతోపాటు ఇందులో మనకి బైఫెంత్రిన్ అనేది కలిగి ఉంది కాబట్టి దోమ పైన కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. అదేవిధంగా ఇప్పుడు కనబడతా ఉన్న పూతను కూడా ఇది క్రాప్ సెట్టింగ్ చేయడానికి చాలా బాగా దోహదపడుతుంది. అదేవిధంగా బ్లాక్ త్రిప్స్, ఈ తామర పురుగులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా సమర్థవంతంగా రిజల్ట్ అనేది కనబడుతుంది. దాంతోపాటు చిట్టాకు గ్రోతింగ్ తోటి ఉన్న పూతని పిందెగా మార్చి, అదేవిధంగా మంచి గ్రోత్తో పాటు మరలా మంచి నీట్గా తమలపాకుల లెక్క గ్రోతింగ్ వచ్చి మరలా ఫ్లవరింగ్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో ఇదైతే చాలా బెస్ట్ ప్రోడక్ట్ అయితే అనుకోవచ్చు అనమాట. ఈ సమయంలో క్రాప్ సమయంలో ఇది కనుక కొట్టుకున్నట్లయితే మంచి ఫలితాలు చూసే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇందులో నేను అడిషనల్గా వచ్చేసి గరుడ వారి పోలీస్ని అయితే తీసుకోవడమే జరిగింది. ఇమిడాక్లోపిడ్ 40% మనకి దోమకి, దాంతోపాటు ఫిప్రోనిల్ 40%, మరలా మనకి తామర పురుగుల పైన కూడా కొంచెం డోస్ కలిపి పెంచి కొడదామన్నట్టుగా అయితే ఈ స్టేజ్లో వచ్చేసి ఈ రెండింటి కాంబినేషన్లో స్ప్రేయింగ్ అయితే చేయడం అయితే జరిగింది. దాంతోపాటు మనకి మరలా పూత అనేది రావాలి కాబట్టి ఇందులో కాంబినేషన్కి వచ్చేసి నాథ్ బయోజీన్స్ వారి వించి విన్ అండి. సో ఇది వచ్చేసి ఎకరానికి 100 ml తీసుకోవడమే జరిగింది. ఇది మనకి మరలా గ్రోతింగ్ రావడానికి, అదేవిధంగా ఫ్లవరింగ్ రావడానికి, ఫ్లవర్ డ్రాప్ కాకుండా ఉండడానికి ఇదైతే చాలా బాగా దోహదపడుతుంది ఈ సమయంలో. సో కాబట్టి ఈ మూడింటి కాంబినేషన్లో ఎపిసోడ్ 11 స్ప్రేయింగ్ అయితే చేయడమే జరిగింది. సో అదేవిధంగా చాలామంది రైతన్నలు మీ బ్లాక్ త్రిప్ సమస్యతో ఎక్కువ మందికి మనకి బాధపడుతూ ఉన్నారనమాట. సో ఏదైనా సరే టెక్నికల్ మార్చి స్ప్రేయింగ్ అయితే చేయండి. జంపు, అదేవిధంగా కీఫను, అదేవిధంగా
ఈ విధమైన కొంచెం ఎక్స్పోనస్ గ్రాస్ ఇలాంటి కొన్ని కాంబినేషన్స్ అనేది కొంచెం మార్చి కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మనకి మంచి సత్ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. దాంతోపాటు ఈ కొంతమంది వేరే ఆర్గానిక్లో అని చెప్పి కొడతా ఉన్నారులే కానీ రిజల్ట్ అనేది 2-3 డేస్ వరకు మంచి గ్రోతింగ్ వస్తుందిలే కానీ మళ్ళీ 5-6 రోజే మళ్ళీ నల్లి అనేది ఎక్కువగా అటాక్ అవుతా ఉన్నాయి. సో దాన్ని కూడా కొంతవరకు చూసుకొని మంచి రిజల్ట్ ఉన్న ప్రోడక్ట్ మాత్రమే స్ప్రేయింగ్ అయితే చేయండి. అదేవిధంగా టెక్నికల్స్ మాత్రమే స్ప్రేయింగ్ అయితే చేయండి అనమాట. సో కొత్తగా చూసే రైతన్నలు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే, నేను ఉంటాను. బాయ్.